ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన నియోజకవర్గాలకి వెళ్ళి అక్కడ చరిత్రను ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాకి ముఖద్వారంగా వాణిజ్యపరంగా ఉన్న నియోజకవర్గం తుని నియోజకవర్గంలో గతంలో ఎవరు గెలిచారు, అక్కడ హిస్టరీ ఏంటి, ఈసారి ఎవరు గెలబోతున్నారు ఓసారి పరిశీలిద్దాం. తుని నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు తుని, కోట్నందూరు, తొండంగి. ఇక్కడ ఉన్న ఓటర్ల సంఖ్య పురుషులు 1,09,211 మంది కాగా స్త్రీలు 1,11,808 మంది, ట్రాన్స్జెండర్స్ 25 మంది, మొత్తం 2,21,044 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఈసారి ఎన్నికల్లో వినియోగించుకోబోతున్నారు. ఇక రాజకీయ సామాజిక చరిత్రను చూద్దాం. 7 సార్లు క్షత్రియులు, 6 సార్లు యాదవులు, 2 సార్లు కాపులు ఇక్కడ గెలుపొందారు. యనమల రామకృష్ణుడు డబుల్ హ్యాట్రిక్ సాధించిన నియోజకవర్గం తుని. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే కాంగ్రెస్ 7 సార్లు, తెలుగుదేశం 6 సార్లు, వైసీపీ 2 సార్లు ఇక్కడి నుంచి గెలుపొందింది. గడిచిన 2 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయాన్ని సాధించారు, హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక సామాజిక ముఖ చిత్ర విషయానికి వస్తే ఇక్కడ కాపు ఓటర్లు 23%, ఎస్సీ 18, కప్పులవేలం 17, యాదవ 16, మత్స్యకార 6, ఇతర కులాలు 20%గా ఉన్నారు. ఇక 2014 విషయానికి వద్దాం. 2014లో ఇక్కడ గెలిచిన అభ్యర్థి ఎవరు? 2014లో గెలిచిన అభ్యర్థి దాడిశెట్టి రాజా ఇక్కడ విజయాన్ని సాధించారు. ఆయనకు వచ్చిన ఓట్లు 84,755 ఓట్లు. యనమల రామకృష్ణ గారి తమ్ముడు యనమల కృష్ణుడికి ఈసారి తెలుగుదేశం పార్టీ 2014లో టికెట్ ఇచ్చింది, కానీ ఆయన ఓటమి పాలయ్యారు. ఆయనకు వచ్చిన ఓట్లు 66,182, 18,573 ఓట్లతో దాడిశెట్టి రాజా ఇక్కడ విజయాన్ని సాధించారు. 2019 వెళ్దాం. 2019 ఎన్నికల్లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు దాడిశెట్టి రాజా వైపే మొగ్గు చూపించారు. ఆయనకే తుని ప్రజలు పట్టం కట్టారు. మరొకసారి యనమల కృష్ణుడు బరిలో ఉన్న ఓటమి పాలయ్యారు. దాడిశెట్టి రాజాకి 2019లో వచ్చిన ఓట్లు 92,459 కాక యనమల రామకృష్ణుడికి 68,443 ఓట్లు పోలేనివి. 24,016 ఓట్లతో దాడిశెట్టి రాజా మరొకసారి తుని నియోజకవర్గాన్ని కైవసం చేసుకున్నారు. ఇక ఇప్పుడు బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరో చూద్దాం. ఈసారి కూడా దాడిశెట్టి రాజా వైపే జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపించారు. హ్యాట్రిక్ కోసం దాడిశెట్టి రాజా విఫల యత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన మీద ఈసారి తమ్ముడిని కాకుండా కూతుర్ని నిలబెట్టారు. యనమల రామకృష్ణ గారి కూతురు యనమల దివ్య ఈసారి మహిళా అభ్యర్థిని అక్కడ చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా పెట్టడం జరిగింది. అయితే యనమల రామకృష్ణ గారి తమ్ముడు కృష్ణుడు వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఈసారి ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విషయానికి వస్తే ధనబలం, జనబలం ఉన్న వ్యక్తి, 10 సంవత్సరాల రాజకీయ అనుభవం, మంత్రి పదవి కూడా చేయడం, సంక్షేమ పథకాల ప్లస్, అవినీతి ఆరోపణలు మైనస్. ఇక అధికార పక్షం మీద ఉండే వ్యతిరేకత కొంత ఇబ్బందికరంగా రాజాకి మారనుంది. ఇక గణనీయంగా ఉన్న కాపుల అండ ఈయనకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక తెలుగుదేశం అభ్యర్థి యనమల దివ్య, యనమల రామకృష్ణ గారి కుమార్తె విషయానికి వస్తే ఈవిడ విద్యావంతురాలు. తండ్రి రామకృష్ణుడు రాజకీయం వారసత్వంగా ఈమె అందిపుచ్చుకుంది. బాబాయి కృష్ణుడి పరిచయాలు కూడా ప్లస్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. కానీ ఆయన ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఇక కృష్ణుడు రాజేష్ వర్గాలు మనం పూర్వకంగా పని చేయకపోవడం పెద్ద సమస్యగా ఈమెకు మారింది. యనమల హయాంలో అభివృద్ధి నామమాత్రమేనన్న పేరు కూడా ఈవిడ ప్రతికూలంగా వినిపిస్తుంది. ఇక వైసీపీ సంక్షేమ పథకాలు, కాపు కులస్తుల అండ, 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఇటీవల మంత్రిగా పనిచేసిన పనులు కూడా ఈయనకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం నమూనా బెండపూడి స్కూల్లో ఈయన ఏర్పాటు చేయడం కూడా ప్లస్ అంటున్నారు. ఇక ప్రభుత్వ వ్యతిరేకత, తండ్రి వారసత్వం టీడీపీ అభ్యర్థికి ప్లస్ పాయింట్లు అయ్యే అవకాశం ఉంది. టికెట్ ఆశించిన కృష్ణుడు సహాయ నిరాకరణ మైనస్ కానుంది. యనమల హయాంలో చెప్పుకోదగినంత అభివృద్ధి లేకపోవడం కూడా దివ్యాకి ఆటంకాలు అని చెప్పి ఇక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మరి చూద్దాం. తుని చాలా ముఖ్యమైన నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాకి, విశాఖకి అలాగే తూర్పుగోదావరి జిల్లాకి మధ్యస్థంగా ఉన్న నియోజకవర్గం కాబట్టి ఇది. మరి ఈ నియోజకవర్గంలో ఈసారి ఎటువైపు ఓటర్ల గాలి ఉంది? ఫ్యాన్ని గెలిపించుకుంటారా, సైకిల్ ఎక్కుతారా అన్నది చాలా కీలకంగా మారనుంది.